నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా లేమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో ఎవరితో ఎవరు కలిశారో బీఆర్ఎస్ నేతలే చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ రోజు ఎవరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర బీజేపీ పార్టీకి లేదన్నారు. ఫ్యూచర్లోనూ ఒంటరిగానే ముందుకెళ్తామన్నారు కిషన్ రెడ్డి. ఇక దేశవ్యాప్తంగా సోదాలు జరిపే దర్యాప్తు సంస్థలు ఎవరిపైనా ఎక్కడైనా రైడ్స్ చేయాలనేది ఆ సంస్థలే నిర్ణయిస్తాయని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అమీర్పేటలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నేతలతో కలిసి వీక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో కొన్ని వందల ఇళ్లలో రేడ్స్ చేస్తారు. రేడ్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పట్టుబడినటువంటి వస్తువులను బట్టి ఆయా సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. ఇది నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రులు మేము నిర్ణయం తీసుకోము. ఎవరింట్లో రేడ్ చేయాలా, ఎవరింట్లో ఏం దొరికిన దాన్ని బట్టి ఆ కేసు ఏమైంది, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా, వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయా, ఆ మాత్రం నేను పెద్ద మేధావిని అనుకున్నటువంటి వాళ్ళకు కూడా అవగాహన లేకుండా మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. ఈరోజు ఎవరితో కలిశారో కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి ఈరోజు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రిగా ఎలగబెట్టాడు. ఇక్కడ హైదరాబాద్లో మరి ఇక్కడ మంత్రివర్గంలో కూడా మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ మంత్రివర్గంలో కూడా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మంత్రిగా హరీష్ రావు కానీ ఇతర అందరూ కూడా పనిచేశారు. మేము ఏ రోజు కూడా కాంగ్రెస్తో కానీ మేము ఏ రోజు కూడా బీఆర్ఎస్తో కానీ కలవలేదు, భవిష్యత్తులో కలవం. మేము ఎవరితో కలుస్తున్నామో మాకు కేటీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు, మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. మేమేంటో, మా పార్టీ ఏంటో, మా సిద్ధాంతం ఏంటో మాకు తెలుసు. ఈ రెండు పార్టీలే ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఒక కాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఒక కాలు బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలకు రాజకీయ గురువు ఈరోజు ఎవరంటే అసదుద్దీన్ ఓవైసీ. ఈ రెండు పార్టీలకు అనుసంధానం చేస్తున్నది ఎవరంటే అసదుద్దీన్ ఓవైసీ. వీళ్ళు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు గతంలో కలిశారు, అనేక సార్లు కలిశారు, భవిష్యత్తులో కూడా కలుస్తారు. ఇది తెల్ల కాగితం మీద రాసిస్తున్నాను. ఈ రెండు పార్టీలు కలిసేటువంటి వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేటీఆర్, రేవంత్ రెడ్డి పదే భారతీయ జనతా పార్టీని మరి ఈ రకంగా తీసుకురావడం, భారతీయ జనతా పార్టీని వీళ్ళతోటి కలుస్తుందని వాళ్ళతోటి కలిసింది. అంటే ఈరోజు తెలంగాణ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ కేంద్ర బిందువు కాబట్టి, భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ రెండు పార్టీలు మా మీద మరి అనవసరపు విమర్శలు చేయడము, తప్పుడు ప్రచారం చేయడము, దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది.